కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ ఫైనల్లో తొలిసారి తలపడుతున్నాయి. టోర్నీలో ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ను మట్టి కరిపించిన టీమిండియా మూడోసారి ఓడించాలి అన్న పట్టుదలతో ఉంది. కాసేపట్లో దుబాయ్లో జరిగే మ్యాచ్లో హ్యాట్రిక్ కొట్టి టైటిల్ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఓవరాల్గా T20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3తో పాక్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆసియా కప్లో ఆడిన 5 T20 మ్యాచ్ల్లోనూ భారత్ 4 గెలవగా పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచింది. ఫైనల్కు ముందు భారత్ను గాయాల బెడద వేధిస్తోంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫైనల్ నుంచి వైదొలిగాడు. బ్యాటింగ్లో అభిషేక్, సంజు, తిలక్ ఫామ్లో ఉన్న హార్దిక్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్, శుభ్మన్ బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారు. 1-6 ఇన్నింగ్స్లు తప్పితే నిలకడగా రాణించట్లేదు. టోర్నీలో ఫీల్డింగ్ పేలవంగా సాగుతుండడం భారత్ను ఆందోళనకు గురిచేస్తున్న మరో అంశం. చివరి 3 మ్యాచ్ల్లోనూ క్యాచ్లు చేజారాయి. సూపర్ 4లో పాకిస్తాన్ పోరాడే స్కోరు సాధించిందంటే ఫీల్డర్ల చలువే. మరి ఫైనల్లో అయినా ఫీల్డర్లు తీవ్రత చూపిస్తారేమో చూడాలి. మరోవైపు బౌలింగ్లో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నా లంకతో మ్యాచ్లో నిరాశపరిచింది. ఫైనల్ మ్యాచ్కు బూమ్రా అందుబాటులోకి రావడం భారత్కు కలిసొచ్చే అంశం. పేసర్లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఫైనల్లో కీలక పాత్ర పోషిస్తే భారత్ ఆసియా కప్ టైటిల్ ఎగరడం ఖాయం. ఇక దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్, ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. సో దీంట్లో ఎవరు కప్ ఎగరేసుకుపోతారు? మరి విజయాల పరంపర భారత్ కొనసాగిస్తుందా? కొనసాగించేటువంటి ఆ రేంజ్లో భారత్ దూసుకుపోతుందా? ప్రస్తుతానికి టీం యొక్క బలాబలాలు ఎట్లా ఉన్నాయని పూర్తిగా మనకు వివరించేందుకు సుధీర్ మహావాది, స్పోర్ట్స్ అనలిస్ట్ లైవ్లో ఉన్నారు సిద్ధంగా. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేష్, ఎలా ఉన్నారు? యా, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గోయింగ్ ఆన్ అండి, చెప్పండి. ఎస్ సుధీర్ గారు, కొద్దిసేపట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. సో ఏంటి, ఏ టీం ఎట్లా ఉంది, ఎంత బలంతో ఉంది అనుకుంటున్నారు? సో అందరూ న్యాచురల్గా ఇండియా ఫ్యాన్స్ మొత్తం ఖచ్చితంగా ఇండియా కప్ ఎగరేసుకెళ్తుంది, ఆసియా కప్ ఇండియా సొంతం చేసుకుంటుంది అన్నటువంటి ఒక వేవ్లో, మూడ్లో ఉన్నారు. ఒకటేంటంటే రాజేష్, ఆఫ్ కోర్స్ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, అందులో డౌటే లేదు. ఎందుకంటే క్లియర్ ఫేవరెట్స్ అని చెప్పలేం కానీ, బట్ ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు. ద వే దే హావ్ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్, రైట్ త్రూ ద టోర్నమెంట్ మంచి డామినెన్స్ కనబర్చారు. అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉంది ఇండియన్ టీమ్, అన్ని మ్యాచెస్ లో విక్టరీ సాధించారు. బట్ ఏదైనా ఫైనల్ బ్రేక్ పడుతుందా అన్నటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి, లెవెన్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ టాలెంట్ పరంగా ఇప్పుడు కొంచెం ఇండియాతో కంపేర్ చేసినట్లయితే తక్కువ ఉన్నప్పటికీ కూడా నేను ఏమనుకుంటానంటే ఫైనల్ లో ఎప్పుడు కూడా ఏ టీం కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేదు. దట్టు పాకిస్తాన్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండి, బికాస్ దే గాట్ సమ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్. వాళ్ళ టీంలో కూడా కొంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, కపుల్ ఆఫ్ బ్యాటర్స్ ఉన్నారు, కపుల్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఆ ప్లేయర్స్ పైన ఎక్కువగా పాకిస్తాన్ ఆధారపడుతూ ఉంటుంది. బట్ ఇండియన్ టీమ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఆఫ్ కోర్స్ స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ లో, బౌలింగ్ లో. ఓన్లీ వరీ ఏంటంటే ఈ మధ్య కాలంలో రాజేష్ మనం చూసాం, ఫీల్డింగ్ లో కొంచెం ల్యాప్సెస్ ఎక్కువగా కనబడ్డాయి. దట్టు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఇండియా హ్యాస్ యాక్చువల్లీ నాట్ ఫీల్డెడ్ వెల్. అండ్ డ్రాప్ చేసినటువంటి 12-14 క్యాచెస్ లో ఐ థింక్ లాస్ట్ 2 మ్యాచెస్ లోనే 8 క్యాచెస్ డ్రాప్ చేశారంటే కొంచెం అఫ్ కోర్స్ లాంగ్ టోర్నమెంట్ ఆడడం తోటి అలసటనా, లేకుంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం తోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారా, దట్ వీ డోంట్ నో. బట్ దే హావ్ నాట్ ఫీల్డెడ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అండి, అందులో డౌట్ లేదు. సో ఆ ఇష్యూలో కొంచెం వరింగ్ గానే కనబడుతుంది. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హెడ్లైన్స్ లో రాజేష్, ఒకవేళ హార్దిక్ పాండ్యా మ్యాచ్ రియల్ గానే దూరం అయినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ వరీ ఫర్ ఇండియా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా రోల్ మామూలుగా ఉండదు. యాజ్ ఎ బౌలర్ గా, బ్యాటర్ గా, ఫీల్డర్ గా, ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్, ఈజ్ ఎ జెన్యూన్ ఆల్రౌండర్ రియల్ గా చెప్పాలంటే ఇటువంటి ఫార్మాట్స్ లో. అండ్ అతని సర్వీసెస్ ఒకవేళ ఇండియా కోల్పోయినట్లయితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బ్లో ఫర్ ఇండియా అండి. సో ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఫైనల్ నుంచి వైదొలిగాడు సుధీర్ గారు. సో ఆయన ప్లేస్ లో దట్ ఈస్ ద బిగ్ వరీ యాక్చువల్లీ, బికాస్ యాక్చువల్లీ ఆ ప్రాబ్లం అతనికి కండరాలు పట్టుకోవడం అనేది లాస్ట్ మ్యాచ్ శ్రీలంక అగైన్స్ చూసాం.
ఈవెన్ అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ కూడా ప్రాబ్లం ఎదురైంది. బట్ వాళ్ళు బ్యాటర్స్ కనుక ఆఫ్ కోర్స్ కొంచెం పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్స్ తోటి కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్దిక్ పాండ్యాను మిస్ అయితే డెఫినెట్లీ అవుతారు, అందులో డౌట్ లేదు. బికాస్ ఇప్పుడు అందుకనే హర్షదీప్ ను కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఎక్స్పెరిమెంట్ గా ఆడించారు. అండ్ ఈ బౌల్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం రాజేష్, అగైన్స్ శ్రీలంక సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో నేను అనుకుంటాను ఈ విల్ బి ఇన్, బికాస్ ఇండియాకు ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండడం కూడా కొంచెం వెరైటీ అవుతుంది. అండ్ బుమ్రా నీడ్స్ సపోర్ట్ ఆల్సో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లోనే బౌలింగ్ చేయడం చూసాం, వికెట్లు తీయడం చూసాం. ఈవెన్ ఫస్ట్ ఓవర్ లో కూడా వికెట్లు తీశాడు అతను ఈ టోర్నమెంట్ లో. విత్ ద బ్యాట్ కూడా కొన్ని మ్యాచెస్ లో పర్ఫామ్ చేశాడు. యాజ్ అ ఫీల్డర్ గా కూడా అతన్ని మిస్ అవుతుంది ఇండియా. అండ్ అతను లేని లోటు అఫ్ కోర్స్ హర్షదీప్ బౌలింగ్ లో తీయగలుగుతాడు కానీ, బట్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో అంత ఈజీ కాదు. బికాస్ ఐ థింక్ విల్ బి మిస్డ్, నో డౌట్. రైట్. అంటే హార్దిక్ పాండ్యాతో పాటుగా కెప్టెన్ సూర్యకుమార్ అండ్ శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్లో చాలా కొంతవరకు నిరాశపరుస్తున్నారు. కారణం ఏంటి సుధీర్ గారు? ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది. శుభన్ గిల్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. ముఖ్యంగా ఇద్దరి పార్ట్నర్షిప్స్ మనం చూసాం. అభిషేక్ శర్మ, శుభన్ గిల్ డన్ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అంటే చిన్ననాటి స్నేహితులు కనుక చాలా రోజులు వాళ్ళు స్కూల్ లెవెల్లో క్రికెట్ ఆడారు, అండర్ 16, 14 టోర్నమెంట్స్ ఆడారు, 12 టోర్నమెంట్స్ ఆడారు, విజయ్ మర్చెంట్ ట్రాఫీలు ఆడారు వాళ్ళు. సో ఆ కాంబినేషన్ చక్కగానే, ఆ కెమిస్ట్రీ చక్కగానే వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 2026 వరల్డ్ కప్ కూడా T20 దగ్గరలో ఉంది కనుక నేను అనుకుంటాను జైస్వాల్ కాకుండా శుభ్మన్ గిల్ తీసుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఐ థింక్ అక్కడ ఏం ప్రాబ్లం ఇష్యూ కలదు. మీరు అన్నట్టుగా సూర్యకుమార్ మాత్రం యాజ్ అ క్యాప్టెన్ గా పర్వాలేదు కానీ, బట్ ఈజ్ నాట్ లెడ్ బై ఎగ్జాంపుల్. అంటే ఒక క్యాప్టెన్ గా అతడు రన్స్ స్కోర్ చేసి ఇప్పటి వరకు అతడైతే బ్యాటింగ్ లో విక్టరీ సాధించి పెట్టలేదు. బట్ యాజ్ అ క్యాప్టెన్ గా ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్. అంత టెరిఫిక్ కాకపోయినా కానీ ఇండియా గెలుస్తుంది బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ప్లేయర్స్ యాక్చువల్లీ. బట్ మీరు అన్నట్టుగా అతని నుంచి ఒక బిగినింగ్స్ డ్యూగా ఉంది. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ టుడే బికాస్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కనుక ఐ థింక్ యూ కెన్ షైన్ టుడే. యూ నెవర్ నో. ఎస్. సో ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఫీల్డింగ్లో కొంత తడబాటుకు గురవుతుంది ఇండియన్ టీం. సో కారణం ఏంటి అంటే ఫీల్డింగ్ అనేది ఒక మ్యాచ్లో ఒక అవతలి జట్టుని రన్స్ చేయకుండా నిలువరించగలడం అనేది ఫీల్డింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో అటువంటి ఫీల్డింగ్ ఎంత పటిష్టంగా ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ప్రతి అంశంలో చాలా కేర్ఫుల్గా ఆడాల్సినటువంటి మ్యాచ్ ఈ మ్యాచ్ ఇవాళ. అండ్ కరెక్ట్ మీరు అన్నట్టుగా రాజేష్, నిన్న చూడండి, నిన్న ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ చూసాం. నేపాల్ వర్సెస్ వెస్ట్ ఇండీస్, షార్జాలోనే జస్ట్ 10 కిలోమీటర్స్ అవే దూరంలో దుబాయ్కి ఉంటుంది షార్జా, మనకు తెలుసు. అక్కడ జరిగిన మ్యాచ్ లో నేపాల్ గెలవడానికి ముఖ్యంగా మీరు అన్నట్టుగా కారణం ఏంటంటే టెరిఫిక్ ఫీల్డింగ్. ఫస్ట్ రన్అట్ వాళ్ళు మేయర్స్ అవుట్ చేసిన తర్వాత మరొక రన్అట్ కూడా ఎఫెక్ట్ చేయగలిగారు. చాలా అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ చేశారు, క్యాచెస్ తీసుకున్నారు వాళ్ళు. సో ఫీల్డింగ్ అనేది మీరు అన్నట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్. T20 ఫార్మాట్ లో మీరు అన్నట్టుగా 50% మీకు ఫీల్డింగే విక్టరీ సాధించి పెడుతుంది. మంచి క్యాచెస్, మంచి రన్అట్స్ చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అండ్ ఆ విషయంలో ఇండియా కొంచెం డీలా కనబడ్డారు, డౌటే లేదు. మీరు అన్నట్టుగా ముఖ్యంగా అభిషేక్ శర్మ అనే 2 క్యాచెస్ డ్రాప్ చేయడం, ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. శుభ్మన్ గిల్ ఆల్సో 1 క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ. మేబీ కారణం ఏంటంటే యూనో డ్యూన్ ఎప్పుడు కూడా మనం ఒక దాని ఏమంటారంటే లేమ్ ఎక్స్క్యూజ్ గా చెప్పుకోకూడదు. బికాస్ డ్యూ అనేది ఇండియాలో కూడా ఉంటుంది. అండ్ ఇండియన్స్ హావ్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ దుబాయ్లో ఆడలేదని కాదు, 2014 నుంచి కూడా ఎక్కువగా ఆడుతున్నారు ముఖ్యంగా. ఎందుకంటే గతంలోనే ఓన్లీ షార్జాలోనే ఉండేది, బట్ ఇప్పుడు దుబాయ్, అబుదాబిలో కూడా ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్ మ్యాచెస్ చాలా 14లో అయ్యాయి, 20లో అయ్యాయి. సో మిగతా మ్యాచెస్ మొన్న ఛాంపియన్స్ ట్రాఫీ ఆడారు. సో ఐ థింక్ దే గాట్ యూస్ టు ది కండిషన్స్. కానీ బిగ్ గ్రౌండ్స్ లో ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఉంటాయి. బికాస్ అంత పెద్ద గ్రౌండ్ మీకు దుబాయ్ చాలా ఇస్తుంది. దుబాయ్ వేదిక అయితే చాలా బిగ్ గా ఉంటుంది. అండ్ అక్కడ కొంచెం అవుట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉంది, అందులో డౌటే లేదు. బట్ క్యాచెస్ అనేవి మీరు అన్నట్టుగా డెఫినెట్ గా తీసుకోవాలి. బికాస్ ఒక మంచి క్యాచ్ లాస్ట్ 3 మ్యాచెస్ లో క్యాచెస్ చాలా వరకు చేజారాయి. మీరు అన్నట్టుగా రాజేష్ ఒక మంచి క్యాచ్ మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తుంది. జస్ట్ మీరు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నటువంటి క్యాచ్ ఎవరైనా మర్చిపోతారా? అమెరికా వెస్ట్ ఇండీస్ లో ఫైనల్ అయినప్పుడు, వెస్ట్ ఇండీస్ లో సౌత్ ఆఫ్రికా తోటి మిల్లర్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు మిల్లర్ ఆ షాట్ ఆడడం మనందరికీ ఒక పిక్చరైజ్ అయిపోయింది మైండ్ లో. అట్లాగే 1983 అంటే చాలా రోజులు కానీ, బట్ ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నారు. ఫిలిం రిలీజ్ అయిన తర్వాత కపిల్ దేవ్ ఎట్లా క్యాచ్ తీసుకున్నాడు మదన్ లాల్ బౌలింగ్ లో అనేది, ఐ థింక్ ధోని స్టంపింగ్స్ ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తాయి. సో క్యాచెస్ ఆఫ్ కోర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయినా దట్ ఇంపార్టెంట్ జంక్షన్ లో మీరు తీసుకోకున్నట్లయితే ఐ థింక్ ప్రెషర్ అనేది ఇన్వైట్ చేసుకున్నట్లయితే, సో దే హావ్ టు బి వెరీ కాషియస్. మీరు చెప్తున్నట్టు చాలా వరకు ఆట చూసే వాళ్ళకి అది ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని క్యాచెస్ అది చాలా రిస్కీ క్యాచెస్ చాలా ఉంటాయి. కొన్ని అంటే మనం అంటే ఒక్కోసారి అసలు క్యాచ్ పట్టలేరు అన్నది కూడా క్యాచ్ పట్టి అది కూడా మెమరబుల్ గా ఉంటుంది. ఒక్కోసారి చాలా ఈజీగా అనిపిస్తుంది, అరే ఇది చేజార్చారా అనే దాంట్లో కూడా కొంతవరకు మిస్ అయిపోతుంటాయి.
క్యాచెస్. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా 2007 లో ఫైనల్లో పాకిస్తాన్ ఓడించినప్పుడు మిస్బాల్ బ్యాటింగ్ చేయడం, ఆ స్టార్ట్ ఫైనల్ లో శ్రీశాంత్ క్యాచ్ తీసుకోవడం, ఒక అన్నోన్ బౌలర్ బౌలింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోలేరు. అంటే ఇప్పటి జనరేషన్స్ కూడా అంటే రెగ్యులర్ గా వాళ్ళు చూస్తుంటారు, యూట్యూబ్ లో చూస్తుంటారు, టీవీలో రిపీట్ అవుతుంటాయి కనుక కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి క్రికెట్ లో. ఈవెన్ చాలా పాతవి కూడా చూపిస్తూ ఉంటారు కనుక ఐ థింక్ దే గెట్ పిక్చరైజ్డ్ ఇన్ అవర్ మైండ్ అండి, నో డౌట్ అండి. సో యాక్చువల్గా అండి ఈ ఈ దాంట్లో ఈ సిరీస్లో సూపర్ 4లో పాకిస్తాన్ ఒక స్కోర్ సాధించింది, ఒక ఫైట్ ఇచ్చే స్కోర్ సాధించింది అంటే అది కేవలం ఫీల్డర్ల చలువే అని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాచెస్ మిస్ నో అవ్వచ్చు డౌట్, నో అవన్నీ డౌట్. కూడా. అండ్ పాకిస్తాన్ మీకు మీరు అన్నట్టుగా వాళ్ళ ఆటలో మీకు ఫస్ట్ లీగ్ మ్యాచ్ నుంచి చాలా తేడా కనబడుతుంది, డౌటే లేదు. దే హ్యావ్ ఇంప్రూవ్డ్ యాక్చువల్లీ, వాళ్ళ ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ లో కొంచెం మార్పులు కనబడుతున్నాయి, బౌలింగ్ లో రౌఫ్ వచ్చిన తర్వాత కొంచెం ఆ స్ట్రెంత్ అనేది ఉంది వాళ్ళకు. మంచి సపోర్ట్ మీకు షైన్ అఫ్రిదికి లభించింది. సో దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళని టోటల్ గా మనం తీసి పారేయలేం. అంటే మీరు బాబర్ అజాం లేకున్నా, రిజ్వాన్ లేకున్నా కానీ ఐ థింక్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. అఫ్ కోర్స్ ఇండియాతో కంపేర్ చేస్తే మీకు టాలెంట్ లో కొంచెం అంత స్ట్రెంత్ లేకపోవచ్చు కానీ, బట్ వాళ్ళకు కూడా కొంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మీరు ఫకర్ జమాన్ తీసుకున్నా కానీ, ఫరాన్ తీసుకున్నా, అయూబ్ అఫ్ కోర్స్ ఈ టోర్నమెంట్ లో అంత సక్సెస్ సాధించకున్నా కానీ ఈజ్ మ్యాచ్ వినింగ్ ప్లేయర్ అండి. అతడు ఉన్నాడు. తర్వాత స్వయంగా సల్మాన్ ఆగా కూడా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ బౌలింగ్ లో ఒక్క స్పెల్ మీకు సరిపోతుంది. షైన్ అఫ్రిదిదే కావచ్చు, లేకుంటే రౌఫ్ది కావచ్చు, ఆర్ లేకుంటే అబ్రార్ది కావచ్చు, ఎనీబడి యూనో ఇఫ్ 1 4 overs స్పెల్ అనేది కీలకంగా ఉన్నట్లయితే దే కెన్ ఆల్సో పోజ్ ప్రాబ్లమ్స్ టు ది ఇండియన్ బ్యాటర్స్. మనం అఫ్ కోర్స్ ఇప్పుడు అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు, 3 50 సాధించాడు అని అంటున్నాం కానీ స్టార్టింగ్ లో ఫస్ట్ 2 overs లో ఒక మంచి డెలివరీ పడి అతను అవుట్ అయినట్లయితే ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సూర్యకుమార్ యాదవ్ అంత టెరిఫిక్ ఫామ్ లో లేకపోవడం, ఇప్పుడు హార్దిక్ పాండ్యాను మిస్ అది ఉంది కనుక ఐ థింక్ ఆ ప్రెషర్ అనేది డెఫినెట్లీ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటారు. ఓకే. అబ్సల్యూట్లీ. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే సుధీర్ గారు, బౌలింగ్లో చాలా పటిష్టంగా ఇండియా ఉంది. బట్ అట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా లంకతో జరిగిన మ్యాచ్లో పూర్తిగా నిరాశ పరచాల్సినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అబ్సల్యూట్లీ. అంటే ఆ వికెట్ డిఫరెంట్ గా ఉంది. ఈ రోజు కూడా అదే వికెట్ పైన ఆడతారు, వి డోంట్ నో, బికాస్ 2 వికెట్స్ లేదని ఒకటి యూజ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైం 200+ స్కోర్ కూడా చూసాం మనం. అండ్ చాలా అద్భుతంగా అంటే మరొక మ్యాచ్ లో కూడా ఇండియాకి ఆ ఛాన్స్ కనబడింది. అగైన్స్ బంగ్లాదేశ్ మనం చూసాం. వాట్ ఎ స్టార్ట్, 7-8 overs లో 70-80 రన్స్ కంటే ఎక్కువగా స్కోర్ చేశారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కొలాప్స్ తోటి ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. బట్ శ్రీలంక తోటి మీరు అన్నట్టుగా కొంచెం బౌలింగ్ ల్యాప్సెస్ అంటే అఫ్ కోర్స్ బుమ్రా లేకపోవడం, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా చూసాం ఇండియన్ టీమ్. ఈవెన్ అగైనెస్ట్ ఒమాన్ కూడా బుమ్రా లేని లోడ్ కనబడింది. అప్పుడు 8 bowlers ఉపయోగించాడు సూర్యకుమార్ యాదవ్. అందరికి ఎక్కువగా ఫుల్ కోటా ఇవ్వకుండా అందరిని ఉపయోగించడం చూసాం. బట్ ఒమాన్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, దే కేమ్ క్లోజ్ టు విన్నింగ్ దట్ మ్యాచ్ ఆల్సో. సో మీరు అన్నట్టుగా కొన్ని సమస్యలు ఉన్నాయి, 11 కాదు. అంటే ఎవ్రీ టైం బుమ్రా పైన ఆధారపడడం, ఎవ్రీ టైం కుల్దీప్ పైన ఆధారపడడం, వరుణ్ చక్రవర్తి పైన ఆధారపడడం, అది కలిసి కూడా రాదు. ఇక్కడ శ్రీలంక అగైన్స్ మీరు అన్నట్టుగా కొంచెం ఎక్స్పోజ్ అయినట్టుగా కనపడింది. శ్రీలంకన్ బ్యాటర్స్ మీరు అన్నట్టుగా నిశాంక అండ్ పెరేరా వాళ్ళు ఒక లెసన్ కూడా నేనేమంటానంటే చూపించారు, పాఠాలు నేర్పించారు, అంటే స్పిన్నర్స్ ఎలా ఆడాలి అనేది. సో నేను అనుకుంటాను పాకిస్తాన్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాచ్ లో కొన్ని చూసి కూడా నేర్చుకొని ఉంటారు. అండ్ యూఆర్ రైట్ అబ్సల్యూట్లీ, బికాస్ అంత స్ట్రాంగ్ గా కనబడలేదు ఆ మ్యాచ్. సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో ఇవాళ పేసర్లదా స్పిన్నర్లదా ఎవరిది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ పాకిస్తాన్ పేసర్స్ అండ్ ఇండియన్ స్పిన్నర్స్ కు ఛాన్స్ ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ బికాస్ పేసర్స్, ఇండియన్ స్పిన్నర్స్. యా, దట్స్ వాట్ ఐ ఫీల్ యాక్చువల్లీ. బికాస్ అఫ్రిది అండ్ రౌఫ్ ఇద్దరు ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే దే కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ద ఇండియన్ బ్యాటర్స్. బట్ ఇండియన్ స్పిన్నర్స్ హావ్ డన్ రియలీ రీజనబుల్ వెల్ యాక్చువల్లీ. అండ్ బుమ్రా ఒకవేళ స్టార్టింగ్ లో ఏదైనా ఎక్కువ రన్స్ ఇచ్చినట్లయితే, మొన్న అదే చూసాం కదా పాకిస్తాన్ అగైన్స్ మ్యాచ్ లో కూడా బుమ్రా ఐ థింక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ అట్లాగే వాళ్ళ రన్స్ కూడా స్కోర్ చేయగలిగారు. ఫకర్ జమాన్ వాస్ రియలీ ప్లేయింగ్ వెల్ అండి. ఫకర్ జమాన్ అన్ఫార్చునేట్లీ ఆ కాంట్రవర్షియల్ డిసిషన్ లో అవుట్ అయినాడు కానీ, లేకుంటే వాళ్ళు కూడా నేను అనుకుంటాను ఇండియన్ బౌలర్స్ కు కొన్ని దాన్ని ఏమంటారంటే అటాకింగ్ షాట్స్ ఆడే సిచ్యువేషన్ కనబడింది. సో పాకిస్తాన్ ఓపెనింగ్ పేర్ ఒకవేళ వాళ్ళు మంచి అటాకింగ్ స్ట్రోక్స్ ఆడినట్లయితే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేకపోవడం తోటి బుమ్రా ఎట్లా హ్యాండిల్ చేస్తారు. బట్ హర్షదీప్ ఐ థింక్ కెన్ డూ బెటర్, బికాస్ హర్షదీప్ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్, ఈజ్ ద ఫాస్టెస్ట్ టు గెట్ టు ది 100 wickets ఆల్సో. ఐ థింక్ మంచి రిథమ్ తోటి కూడా బౌలింగ్ చేస్తున్నాడు. మొన్న సూపర్ ఓవర్ లో కూడా చక్కటి బౌలింగ్ చేయడంతో అతని కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. ఈ కెన్ బి ఎ గుడ్ కంపానియన్ టు బుమ్రా. సో అంటే సుధీర్ గారు, ఇప్పుడు 5 మ్యాచెస్లో 4-1 దాంట్లో స్పష్టమైన ఆధిక్యంలో ఇండియా ఉంది. సో వాళ్ళ మొత్తం ఒక
ఇండియన్ క్రీడాభిమానులు ఖచ్చితంగా గెలుస్తుంది, ఇండియా విన్ కాబోతుంది, పాకిస్తాన్ పైన ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో అంటే ఏంటివి ప్రధానంగా ఏ ఎలిమెంట్స్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది, భారత్ విజయం సాధిస్తుంది, పాకిస్తాన్ను మట్టి కనిపిస్తుండడానికి ఈ 5-4-1 అనే దానిపైన ఎటువంటి అంశాలు ఉన్నాయి పెద్దగా ప్రధానంగా? చూడండి రాజేష్, మీరు ఒకవేళ అలా అనుకున్నట్లయితే పాకిస్తాన్కే మంచి రికార్డు ఉంది ఫైనల్స్ లో. 12 ఫైనల్స్ లో వాళ్ళు 8 మ్యాచెస్ గెలిచారు, 8 ఫైనల్స్ గెలిచారు, 4 ఇండియా గెలిచింది. అట్లా మీరు ఓవరాల్ గా చూస్తున్నట్టయితే 2017 తర్వాత అబ్సల్యూట్లీ నో డౌట్ ఇండియన్ డామినెన్స్ ఎక్కువగా కొనసాగింది. అండ్ పాకిస్తాన్ కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇండియాకి ఎలానైతే లభిస్తున్నారో ప్రతి జనరేషన్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్, అట్లా పాకిస్తాన్ కు లభించడం లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇండియాను ముందు ప్రతిసారి నడిపిస్తుంది. బికాస్ ఇప్పుడు కోహ్లీ లేకపోయినా, రోహిత్ లేకపోయినా కానీ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆడడం, తర్వాత తిలక్ వర్మ లాంటి హైదరాబాద్ కూడా మంచి యాడ్ చేయడం కలర్స్. సో ఐ థింక్ ఆ స్ట్రెంత్ అనేది నేను అనుకుంటాను ఇండియాను ముందుకు తీసుకువెళ్తుంది. అదే మెయిన్ కాన్ఫిడెన్స్ ఇండియాది. సో అంటే పాకిస్తాన్ బ్యాటింగ్ అనేది ఎట్లా ఉంది? పాకిస్తాన్కి బ్యాటింగే ప్రధాన సమస్య. అంటే ఒక ఓపెనర్ తప్పించి తర్వాత ఎవరు ఆర్డర్లో, బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు నిలబడి ఆడేటువంటి అవకాశం ఏమి కనిపించట్లేదు అంటున్నారు. మరి సో ఇవాళ మ్యాచ్లో ఎట్లా ఉంటుందో చూడాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజేష్ వాళ్ళకు అయూబ్ అని మనందరికీ తెలుసు. యూనో ఈజ్ అ వెరీ టెరిఫిక్ ప్లేయర్ అండి. అసలు అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అతడు అంత సక్సెస్ సాధించలేదు. కానీ ఇప్పుడు వన్ డౌన్ లో మొన్న ఇండియా అగైన్స్ కొన్ని రన్స్ స్కోర్ చేశాడు. వస్తూనే ఒక బౌండరీ సాధించడం, పాండ్యా బౌలింగ్ లో, ఆ తర్వాత కపుల్ ఆఫ్ మంచి షాట్స్ ఆడాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఓపెనర్స్ రాణించకపోయినట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు మిడిల్ ఆర్డర్ హ్యాస్ బీన్ టెస్టెడ్, బట్ దే హ్యావ్ గాట్ సమ్ గుడ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ అండి. బౌలింగ్ చేయగలుగుతారు, బ్యాటింగ్ చేయగలుగుతారు. తల్లద్ కానివ్వండి, నవాజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా, ఈవెన్ సల్మాన్ ఆగా కూడా, దేర్ ఆల్ గుడ్ బ్యాటర్స్. అంత పూర్తి వీక్ టీమ్ ఏం కాదు పాకిస్తాన్. ఇన్ కంపారిజన్ ఆఫ్ కోర్స్ ఎక్కడ ఉండరు వాళ్ళు. అంటే అప్డేట్ ఇప్పుడు ఆల్రెడీ టాస్ గెలిచింది ఇండియా, టాస్ గెలిచింది, బౌలింగ్ ఎంచుకుంది. సో ఆ టాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మ్యాచ్కి? టాస్ గెలిచిన తర్వాత పిక్ చేసుకోవడం, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? ఐ థింక్ నేనేమనుకుంటానంటే ఇంపార్టెంట్ మ్యాచ్ లో జనరల్ గా కండిషన్స్ ఎలా ఉన్నా కానీ బ్యాటింగ్ చేయడం బెటర్ అని నేను భావిస్తాను. బట్ ఇట్స్ ఓకే, మేబీ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవచ్చు. అండ్ దట్టు ఏంటంటే ఈ పర్టికులర్ గ్రౌండ్ లో ముఖ్యంగా 5 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 5 మ్యాచెస్ లో సెకండ్. అంత పెద్ద తేడా టాస్ డిఫరెన్స్ ఏం కనబడలేదు. బట్ గ్రేట్ ప్లేయర్స్, లెజెండ్స్ ఎప్పుడు చెప్తుంటారు ఇంపార్టెంట్ ఫైనల్స్ లో ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేబీ మాయిశ్చర్ ఉండవచ్చు వికెట్ పైన, ఏదైనా కొత్త వికెట్ పైన ఆడినట్లయితే కొంచెం కండిషన్స్ వేరే రకంగా ఉంటాయి కనుక ఐ థింక్ జడ్జ్ చేయడానికి కూడా బ్యాటర్స్ కి అవకాశం ఉంటుంది. అండ్ ఇండియన్స్ హావ్ డన్ వెల్ ఇన్ చేజింగ్, హావ్ డన్ వెల్ ఇన్ సెట్టింగ్ ద స్కోర్ ఆల్సో. దట్ మే బి దేర్ కాన్ఫిడెన్స్. సో అంటే ఇన్ని మ్యాచెస్లో జనరల్గా టాస్ గెలిచిన తర్వాత ఇండియా బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఎట్లా రాణించింది, బౌలింగ్ తీసుకున్నప్పుడు ఎట్లా రాణించింది, కొన్ని రికార్డ్స్ మనం చూస్తుంటే? చూడండి, ఇప్పుడు మొన్ననైతే ఫస్ట్ మ్యాచ్ లో, అంటే మొన్న రీసెంట్ మ్యాచ్ లోనైతే శ్రీలంక అగైనెస్ట్ 200 చేసినప్పుడు వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చేజ్ చేయడం చూసాం. అండ్ ఒమాన్ అగైనెస్ట్ కూడా మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా రాజేష్, వాళ్ళు కూడా దే కేమ్ వెరీ క్లోజ్. దే లాస్ట్ బై 21 రన్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో మ్యాచ్ ఒక రూపం మారిపోయింది. అఫ్ కోర్స్ చాలా మంది బౌలర్స్ ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ వాళ్ళు కూడా కపుల్ ఆఫ్ బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకవేళ మంచి స్కోర్ చేసినట్లయితే 170 అరౌండ్, 180 అరౌండ్ చేసినట్లయితే ఐ థింక్ చేసింగ్ అంత ఈజీ కాకపోవచ్చు. అగైనెస్ట్ పాకిస్తాన్ ఇండియా ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. 19 ఓవర్స్ వరకు మొన్న చూసాం కదా, సెమీఫైనల్ ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందుకనే అఫ్ కోర్స్ ఇండియన్స్ హావ్ లుక్ బెటర్. అంటే చేసింగ్ అయినా కానీ బ్యాటింగ్ అయినా అంత పెద్ద సమస్య ఏం కనబడలేదు. ఎందుకంటే మంచి లైనప్ ఉంది కనుక, డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బౌలింగ్ ఎంచుకున్నారు కనుక, మీరు అన్నట్టుగా మనం డిస్కస్ చేస్తున్నాం కనుక, ఇప్పుడు పాకిస్తాన్ ను ఎక్కువ పెద్ద స్కోర్ చేయకుండా, అతి పెద్ద స్కోర్ చేయకుండా కట్టడి చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ 170 ఒకవేళ దాటినట్లయితే 160, 170 అది కొంచెం ప్రాబ్లమాటిక్. అదే అడగబోతున్నాను. అంటే ఒక బౌలింగ్ ఎంచుకున్నారు కాబట్టి బ్యాటింగ్ పాకిస్తాన్, సో ఎంతవరకు కట్టడి చేస్తే హోప్స్ ఉంటాయి అనేది అడగబోతున్నాను. యాక్చువల్గా మీరు అదే చెప్తున్నారు. ఐ థింక్ 170 లోపు కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ 170 ఎనీథింగ్ అయినా కానీ కొంచెం చేంజ్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. సో 160, 150 లోపు ఇంకా కట్టడి చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఇండియా. బట్ అంతకంటే ఎంత పెద్ద స్కోర్ చేసా కానీ 160 అబోవ్, 170 అబోవ్ ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్. ఎందుకంటే ఫైనల్లో ఎక్కువ స్కోర్ చేసిన తర్వాత దాన్ని చేజ్ చేస్తేనే కొంచెం ఎక్కువ మజా ఉంటుందేమో మ్యాచ్ చూడడానికి. మీరు అన్నారు చేజింగ్ లో ఒకవేళ మంచి స్టార్ట్ లభించకపోయినట్లయితే, ఎందుకంటే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ లో ఏ ఒక్కరైనా కానీ యు నెవర్ నో. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు అభిషేక్, 3 హాఫ్ సెంచరీ సాధించారని మనం అంటున్నాం. కానీ ఒకవేళ మంచి బాల్ పడి లేకుంటే ఒక మంచి స్పెల్ లో అతన్ని అవుట్ చేసే బౌలర్స్ లేరని కాదు. ఒకవేళ అతను అవుట్ అయినట్లయితే ఆ ప్రెషర్ కూడా క్రియేట్ అవుతుంది. అప్పుడు శుభ్మన్ గిల్ పైన లేకుంటే సూర్యకుమార్ యాదవ్ పైన, తిలక్ వర్మ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది.
సో ఐ థింక్ ఎంత పెద్ద స్కోర్ చేయకుండా పాకిస్తాన్ కట్టడి చేస్తే అంత మంచిది ఇండియాకు. సో సహజంగానే ఇప్పుడు రెండు టీమ్స్లో ఎవరు ఎక్కువ ప్రెజర్ గురవుతుంటారు సుధీర్ గారు? ఐ థింక్ పాకిస్తాన్ విల్ బి హ్యావింగ్ మోర్ ప్రెషర్, ఎందుకంటే వాళ్ళు ఇండియా పైన ఈ మధ్యలో మంచి పర్ఫార్మెన్స్ కనబరచలేకపోతున్నారు. అండ్ వాళ్ళ పైన అందరూ కూడా దుమ్మెది పోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం. అసలు ఏమైంది పాకిస్తాన్ క్రికెట్ అని చెప్పి, అంటే అంత పూర్తి వీక్ టీం అయితే కాదు, కొంతమంది ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు. సో పాకిస్తాన్ పైనే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ ఫైనల్లో నేను అనుకుంటాను బోత్ టీమ్స్ విల్ ఫీల్ ప్రెషర్, డౌట్ లేదు. ఎస్, అంటే దీంట్లో సెకండ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కంటే సెకండ్ మ్యాచ్ చాలా టఫ్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు. సో మళ్ళీ నో అదే డౌట్ సెకండ్ మ్యాచే కాదు, శ్రీలంక అగెన్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం కదా ఎంత అద్భుతంగా ఉండిందో. బంగ్లాదేశ్ అగెన్స్ట్ ఇంకా మంచి, అంటే దెర్ ఈస్ బీన్ ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళు మెల్లమెల్లగా పుంజుకుంటున్నారు. రౌఫ్, సైన్ అఫ్రిది హాస్ బీన్ కన్సిస్టెంట్ ఆఫ్ కోర్స్. సో మిగతా వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు. అండ్ వాళ్ళకు డౌన్ ది ఆర్డర్ కూడా డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రాజేష్ వాళ్ళకు ఎక్కువగా యూస్ఫుల్ క్రికెటర్స్ ఉన్నారు. పెద్ద జెన్యూన్ ఆల్రౌండర్స్ కాకపోయినా కానీ బ్యాటింగ్ చేయగలుగుతారు, బౌలింగ్ చేయగలుగుతారు. అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా తేడా కనపడింది. అగైన్స్ బంగ్లాదేశ్ అయితే దేవర్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. ఒక క్యాచ్ వదలకుండా, ఒక గ్రౌండ్ ఫీల్డింగ్ లో కూడా 3 రన్ల దగ్గర 2 రన్లు కట్ చేసి, 2 ఉన్న దగ్గర 1 కట్ చేసి, సింగిల్స్ ఎక్కువగా ఇవ్వకుండా ఐ థింక్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. సో దెర్ ఈస్ ట్రెమండస్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ మ్యాచ్ కి ఇప్పటికి. ఫస్ట్ మ్యాచ్ ఇండియాతో లీగ్ ఆడినప్పుడు 129 నుంచి, ఆ తర్వాత మీరు అన్నట్టుగా 170 చూసాం. అండ్ ఈ రోజు ఫైనల్లో మరింత బెటర్ పర్ఫార్మెన్స్ కూడా చూసే ఛాన్స్ లేకపోలేదు, బికాస్ దే హావ్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌన్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఎస్, అంటే మ్యాచ్లో గెలుపోవటములు చాలా సర్వసాధారణం, సహజం. కానీ వేరే వాళ్ళ చేతుల్లో సరే కొంత ఓడిపోయినా పెద్దగా స్పోర్టివ్గా తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ పైన ఖచ్చితంగా గెలవాలి ఇండియా అనే దాంట్లో చాలామంది ఉంటారు, రైట్? మనం దాని నుంచి బయటికి రావాలి రాజేష్. నేనేమంటానంటే, బికాస్ యు లవ్ స్పోర్ట్స్, మీకు స్పోర్టివ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి షాక్స్ తగులుతూ ఉంటాయి, తగలవా ఎంత. ఇప్పుడు నిన్న నేపాల్ వెస్టిండీస్ ఓడించింది చూడలేదా మనం? సో ఇప్పుడు అంటే వెస్టిండీస్ క్రికెట్ ఆపరు కదా. దీస్ థింగ్స్ హ్యాపన్ యాక్చువల్లీ. సో ఇండియన్స్, నేనేమనుకుంటానంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్ప్రైజ్ జరిగినట్లయితే కూడా దాన్ని ఫేస్ చేయడానికి మనం అందరం రెడీగా ఉండాలి. అంత పెద్ద స్పోర్టివ్ గా తీసుకోవాలి. బికాస్ స్పోర్ట్స్ లో సంబడి లూజెస్, సంబడి విన్స్. ఎవ్రీ టైమ్ యూ కాంట్ విన్, ఎవ్రీ టైమ్ యూ కాంట్ లూజ్ ఆల్సో. సో ఇండియా హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్. అంటే వాళ్ళు గెలవకున్నా కానీ ఇండియా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ లో. ఇండియన్ టీం ఎక్కడ ఆడా కానీ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఆ క్రేజ్ ఉంది. గతంలో ఎట్లనైతే క్రౌడ్ పుల్లర్స్ గా మారారు ఇప్పుడు ఇండియన్స్, రియల్ గా చెప్పాలంటే. దుబాయ్ లో ఆడా, అమెరికాలో ఆడా, కెనడాలో ఆడా, ఇంగ్లాండ్ ఆడా, సౌత్ ఆఫ్రికాలో ఆడా, వెరెవర్ దే ప్లే యాక్చువల్లీ దే ఆర్ క్రౌడ్ పుల్లర్స్ గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ కెపాసిటీ ఇండియన్స్ ఉంది. అండ్ ఈ రోజు ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే మనం చూడొచ్చని. సో అంటే అది ఏ ఫార్మాట్లో అయినా సరే మీరు అన్నట్టుగా ఇండియన్స్ అంటే ఒక దూరంలో చూస్తారు. ఒక ఆట అనేది ఒకటైతే ఆటకు మించి చూస్తారు. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన గెలవాలి అనేది. సో ఆ ట్రాక్ రికార్డు కూడా మొదటి నుంచి ఇండియా అట్లే మెయింటైన్ చేస్తుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అది ఏ ఫార్మాట్ అయినా కూడా ఎక్కువ సార్లు విజయం అనేది భారత్ సాధించింది. ఖచ్చితంగా ఎట్లాగైనా సరే పాకిస్తాన్ ఓడగొట్టాలి అనేది. మీరు అలా అంటే సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ గా ఏమన్నాడంటే, పాకిస్తాన్ అసలు యాక్చువల్ గా ఇప్పుడు గెలిచే వాళ్ళ పైన గెలవకున్నా కానీ మాకు ఎంత పెద్ద అది కాదు, వాళ్ళ టీమే కాదని అన్నాడు అసలు యాక్చువల్ గా. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ రియల్ రైవల్స్ అంటున్నాడు. రైవల్రీ అంటే ఈక్వల్ టాలెంట్ ఉన్న వాళ్ళతో రైవల్రీ ఉంటుందని అతడు అంటున్నాడు. అతడు చెప్పిన దాంట్లో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఇంగ్లాండ్ ఈజ్ అదర్ టీమ్ యాక్చువల్లీ. సో ఈ 2 టీమ్స్ తోటి ఆడినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. వెస్టిండీస్ ఇప్పుడు ఎవరు లెక్కలోకి తీసుకోవడం లేదు అసలు యాక్చువల్ గా. వాళ్ళ టీం టోటల్ గా అదైపోయింది, చాలా దిగజారిపోయినారు వాళ్ళు. సో పాకిస్తాన్ తోటి మెయిన్ గా ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల మెయిన్ గా ఏంటంటే, పాకిస్తాన్ తోటి మీరు అంటే పాకిస్తాన్ దాయాదుల పోరు అనేది అప్పుడు డిఫరెంట్ గా ఉండేది. రియల్ గా దాయాదుల పోరు అలా కొనసాగుతుందా అంటే లేదు. ఎందుకంటే 1 సైడెడ్ మ్యాచెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో అందుకనే మీరు అన్నట్టుగా ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ పాకిస్తాన్ తోటి గెలవడం అనేది ఎందుకు ఇమోషనల్ గా ఎక్కువ తీసుకుంటారు, రీసెంట్ అటాకే కావచ్చు. అండ్ మొదటి నుంచి కూడా ఐ థింక్ ఆ ఫీలింగ్ అనేది పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడు ప్రతిసారి ఉంటుంది ఫ్యాన్స్, లేదా ఉండదని కాదు. ఎస్, అంటే మొన్న జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ వాళ్ళు పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్తో చేసిన తర్వాత కొంత గన్ ఫైరింగ్ చేసినట్టు సైగలు చేయడం, తర్వాత అక్కడ మొత్తం ఒక విమానాలు కూల్చేస్తామని మాట్లాడు, ఇవన్నీ కూడా మరింతగా ఇటువంటి ఆటని యాక్చువల్ స్పోర్టింగ్ స్పిరిట్ని కొంచెం పక్కదారి పట్టించడానికి కూడా పాకిస్తాన్ ప్లేయర్లు కూడా కొంత కారణంగా కనపడుతున్నారు కొంతమంది. ఒక్కటే అంట, నేను ఒక లైన్ తోటి, కుచ్చుతో లోగు కహెంగే లోగోం కా కామ్ హై కహనా छोड़ो బేకార్ కి బాతో మే బీత్ న జాయ్ రైనా అన్న పాట ఉన్నది. దాన్ని ఎక్కువగా విని మీరు మంచి సింగర్ కదా సుధీర్ గారు. అదే పాట పాడి వినిపించండి మరి. లోగు కహెంగే లోగోं का काम है कहना छोड़ो बेकार की
बातों में कहीं बीत न जाए रहना. మన సమయం అంతా ఈ వృధా వాటిలో వేస్ట్ చేసుకోకూడదు. ఆన్ ద గ్రౌండ్ వెళ్ళిన తర్వాత వీఆర్ జస్ట్ లైక్ వి షుడ్ బి జస్ట్ లైక్ ఏ సోల్జర్. అన్ని మర్చిపోవాలి, అన్ని మర్చిపోతారు కూడా. గవాస్కర్ చెప్పినట్టుగా గ్రౌండ్ లో ప్రవేశించిన తర్వాత ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏది ఉండదు. మైండ్ లో ఎప్పుడు కూడా ఫోకస్ అంతా ఆటపైనే ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా నేను అనుకుంటాను ఆటపైనే ఫోకస్ కనబరుస్తారు. అండ్ దానికి జవాబు కూడా మీకు అభిషేక్ శర్మ ఇవ్వడం చూసాం. అతనేం పట్టించుకోలేదు. రౌఫ్ ఎంత అన్నప్పటికీ కూడా ఈ డింట్ కేర్ ఎట్ ఆల్. యాక్చువల్లీ ఈ జస్ట్ మైండెడ్ ఈస్ బిజినెస్. బౌలర్స్ ని అటాక్ చేయడంలోనే అతడు సక్సెస్ సాధించాడు తప్పితే అతడు ఇలా అన్నాడు, స్లెడ్జింగ్ చేశాడు, ఇలా రెచ్చగొడుతున్నారు అన్నటువంటి విషయం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు డూ యాక్చువల్లీ. ఒకవేళ మీరు అవన్నీ పట్టించుకున్నట్లయితే యూ కాంట్ సక్సీడ్ ఇన్ లైఫ్ అండి. సో ఫైనల్గా అండ్ ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ చాలామంది, ఇండియన్ లవర్స్, క్రికెట్ లవర్స్ చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మ్యాచ్ సరే ఇటే కావాలనుకుందాం, అటు ఇటు ఏం కావద్దు అనుకుందాం, అందరు కోరుకుంటుంటే ఇండియానే గెలవాలనుకుందాం. బట్ ఏం చెప్తారు కొంచెం మ్యాచ్ కండిషన్స్ని బట్టి? ఐ థింక్ ఇప్పుడు ఉత్సవాలు నడుస్తున్నాయి, అమ్మవారు ఉత్సవాలు నడుస్తున్నాయి. దసరా ఈజ్ కపుల్ ఆఫ్ డేస్ అవేలో దసరా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో నేను అనుకుంటాను ఈ విక్టరీ తోటి ఒక పండుగ యాడ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు ఇండియాకు. బట్ దే హ్యావ్ టు బి వెరీ అలర్ట్ ఆన్ ద ఫీల్డ్. యాక్చువల్లీ క్యాచెస్ డ్రాప్ చేయకూడదు, క్యాచెస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పాకిస్తాన్ తక్కువ అంచనా వేయకుండా, అంటే సూర్యకుమార్ అన్నటువంటి ఆ కామెంట్స్ అంతా వెనుక పాకిస్తాన్ ఇప్పుడు టీమే కాదు, రైవల్స్ కావాలి అట్లా అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి మనను బ్యాక్ ఫుట్ లో పడేసే ఛాన్స్ ఉంటుంది. కనుక ఐ థింక్ వీ హావ్ టు టేక్ ఎవ్రీ మ్యాచ్ యాజ్ ఎ న్యూ మ్యాచ్. ఇఫ్ దే టేక్ లైక్ దట్, ఇండియా కెన్ విన్. బట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ అన్ ఈజీ టీమ్ ఎట్ ఆల్. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ మహాదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఎస్, దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సో ఇక పాకిస్తాన్ కూడా చాలా గట్టిగానే పోరాడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు. సో ఈ మ్యాచ్ని రెండు జట్లు చాలా కీలకంగా భావిస్తున్నాయి. పాక్ పైన ఆధిక్యం సాధించాలి, కప్ సాధించాలి అని భారత్ కసిగా ఉంది. అట్ ద సేమ్ టైం భారత్ని కట్టడి చేయాలి, భారత్ను నిలువరించాలి, భారత్ పైన విజయం సాధించాలి అంటూ పాకిస్తాన్ కూడా అదే కసిగా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ ఫైనల్లో తొలిసారి తలపడబోతున్నాయి. టోర్నీలో ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ను టీమిండియా మట్టి కరిపించింది. మూడోసారి ఓడించాలి అన్న పట్టుదలతో టీమిండియా ఉంది. కాసేపట్లో దుబాయ్లో జరిగే మ్యాచ్లో హ్యాట్రిక్ కొట్టి టైటిల్ ఎగరేసుకుపోవాలని భారత్ చూస్తోంది. ఓవరాల్గా T20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3తో పాకిస్తాన్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆసియా కప్లో ఆడిన 5 T20 మ్యాచ్ల్లోనూ భారత్ 4 గెలవగా పాకిస్తాన్ 1 మ్యాచ్ను గెలిచింది. ప్రస్తుతం అయితే ఈ మ్యాచ్కు సంబంధించి టాస్ విన్ అయింది భారత్. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకుంది. సో బౌలింగ్లో గత మ్యాచ్ల్లో జరిగిన ఫీల్డింగ్ విషయంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటుంది భారత్. సమర్థవంతమైన ఫీల్డింగ్ కూడా, సమర్థవంతమైన బౌలింగ్ కూడా కనబరుస్తుందంటూ స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు. సో ఫైనల్కు ముందు భారత్ను గాయాల బెడద వేధిస్తోంది. యాక్చువల్గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫైనల్ నుంచి వైదొలిగాడు. ఆయన ప్లేస్లో రింకు సింగ్ వచ్చారు. బ్యాటింగ్లో అభిషేక్, సంజు, తిలక్ ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యాతో పాటు కెప్టెన్ సూర్యకుమార్, శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారు. 1-6 ఇన్నింగ్స్లో తప్పితే నిలకడగా పెద్దగా రాణించట్లేరు. టోర్నీలో ఫీల్డింగ్ పేలవంగా సాగుతుండడం భారత్ను ఆందోళనకు గురిచేస్తున్నటువంటి అంశం. చివరి 3 మ్యాచ్ల్లో జరిగింది అదే. కొన్ని క్యాచ్లు కూడా చేజారాయి. దాంతో కొంత ఇబ్బంది పడింది భారత జట్టు, కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ అవన్నీ కూడా ఫీల్డింగ్లో ఎక్కడెక్కడైతే పొరపాటు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ తడబాట్లు ఎదుర్కొంటున్నారో భారత ప్లేయర్లు, అవన్నీ కూడా సెట్ రైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సహజంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు మొత్తం క్రికెట్ అభిమానులు. భారత అభిమానులే కాదు, మొత్తం ప్రపంచంలో క్రికెట్ అభిమానులు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. దట్టు ఫైనల్ మ్యాచ్ అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది 100 రెట్లు పెరిగి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే క్రికెట్ లవర్స్ అంతా కూడా ఫోకస్ చేశారు. సో ఖచ్చితంగా అందరి ఫేవరెట్ కూడా భారత్గానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ కప్లో కూడా వరుసగా
వరుసగా అంటే 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు భారత్ గెలిచింది. దీంట్లో ఒక మ్యాచ్ మాత్రమే ఈ కప్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ విజయం సాధించింది. సో ఇప్పుడు ఎట్లా విజయాల పరంపర భారత్ కొనసాగిస్తుంది కాబట్టి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని మాత్రం క్రీడాభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అసలు లాస్ట్ 3 మ్యాచ్లో కూడా కొంత ఫీల్డింగ్లో తడబడ్డారు, క్యాచ్లు చేజారాయి. సూపర్ 4లో పాకిస్తాన్ పోరాడే స్కోరు సాధించగలిగిందంటది ఫీల్డర్ల చలువే. మరి ఫైనల్లో అయినా ఫీల్డర్లు తీవ్రత ఎంత చూపిస్తారో చూడాలి. మరి బౌలింగ్లో భారత్ పటిష్టంగా కనిపిస్తుంది ఈ సమయానికి. బట్ లంకతో మ్యాచ్లో కొంచెం నిరాశపరిచారు. ఫైనల్ మ్యాచ్కు బూమ్రా అందుబాటులోకి రావడం భారత్కు కలిసి వచ్చే అంశం. పేసర్లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఫైనల్లో కీలక పాత్ర పోషిస్తే భారత్ ఆసియా కప్ టైటిల్ ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది.